హాయ్ అండి. ఇవాళ మనము ఎంబ్రియో ఎలా తయారవుతుంది ల్యాబ్‌లో అని తెలుసుకుందాం. సో, నార్మల్‌గా ఐవీఎఫ్‌లో ఏం చేస్తాము? ఫీమేల్‌కి ఎగ్స్ డెవలప్ చేస్తాము. సో, ఎగ్స్‌ని కలెక్ట్ చేసుకుంటాము. దీన్నే oocyte రిట్రీవల్ ఆర్ ఎగ్ పికప్ అంటాము. సో, ల్యాబ్‌లో ఎగ్ పికప్ జరిగే రోజు హస్బెండ్ శాంపుల్‌లోంచి వీర్య కణాలని మేము సెపరేట్ చేస్తాము. సో, ఈ వీర్య కణాల్లో ఇప్పుడు వైఫ్‌కి 10 ఆర్ 15 బెస్ట్ స్పెర్మ్స్‌ని మేము కలెక్ట్ చేసుకుంటాం వీర్య కణాల్లోంచి. సో, ఇట్లా మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్‌లోంచి 10-15 వీర్య కణాలని మంచివి కనిపెట్టి ఇవి మనం ఎగ్స్కి ఇంజెక్ట్ చేసిన తర్వాత మనము ఇంక్యుబేట్ చేస్తామని దీన్నే ఇంక్యుబేషన్ అంటారు అనమాట. సో దీంట్లో ఒక స్పెషలైజ్డ్ ఇంక్యుబేటర్స్ ఉంటాయన్నమాట. ఈ ఇంక్యుబేటర్స్లో మనం ఎగ్స్ స్పర్మ్స్ని కలిపిన తర్వాత ఇవి 2 సెల్ స్టేజ్, 4 సెల్ స్టేజ్, మారిలా స్టేజ్ నుంచి బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు డెవలప్ అవుతాయి. సో ఈ బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో ఉన్న ఎంబ్రియోకి ఇంప్లాంటేషన్ కెపాసిటీ చాలా ఎక్కువ. సో ఇలా ఎంబ్రియో తయారవుతుంది. ఇలాంటి ఎంబ్రియోని గర్భాశయంలోకి ప్రవేశపెడితే ప్రెగ్నెన్సీ వచ్చే రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఐవీఎఫ్లో ఎందుకు టెక్నికల్లీ అడ్వాన్స్డ్ అంటే ఈ ఎంబ్రియో ఫార్మేషన్ ప్రొసీజర్ ఏదైతే మన హ్యూమన్ బాడీలో జరుగుతుందో అది మనము ఆర్టిఫిషియల్గా బయట తయారు చేస్తున్నాం కాబట్టి వాటికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా కల్పిస్తున్నాం కాబట్టే ఈ ప్రొసీజర్ కాస్ట్లీ ప్రొసీజర్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ గివింగ్ ప్రెగ్నెన్సీస్. థ్యాంక్ యూ.